దేవుణ్ణి ఎదగటం లేదు, కానీ ఆ దేవుడే మానవుని యొక్క జీవితాన్ని బాగు చేయడానికి ప్రియమైన వారలారా ఆయనే పరలోకం నుంచి మానవులు వెతుక్కుంటూ పరలోకం దిగి వచ్చాడు. ప్రియమైన వారలారా పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన ఈ లోకములో జన్మించినాడు. దేవుడు మానవునిగా ఈ లోకములో జన్మించి 2026 సంవత్సరాలు అవుతుంది. ప్రియులారా 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క లోకములో జన్మించినాడు. ఆయన యొక్క జననము పరిశుద్ధమైనది, ఆయన జీవితము పరిశుద్ధమైనది, ఆయన మరణ పునరుద్ధానములు పరిశుద్ధమైనయని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. ప్రియమైన వారలారా ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఎంత ఘోర పాపము చేసినటువంటి మనలను ప్రేమించగలడు, ఎంత ఘోరమైన వ్యాధితోని ఉన్నా ఆయన ప్రేమించగలడు. ప్రియులారా ఆయన ప్రేమ ఎంతో గొప్పది, మార్పు లేనిది, మారనిది. ప్రియులారా అట్లాంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది. ఈ లోకంలో ఎవ్వరిలో లేదు ఆ ప్రేమ. అన్నదమ్ములలో కానీ, తల్లిదండ్రులలో కానీ, బిడ్డలలో కానీ, బంధువులలో కానీ ఎవ్వరిలో లేదు. ప్రియమైన వారులారా ఆయన ఎంత ప్రేమ గలవాడంటే ఎన్నో సంవత్సరాల నుంచి కుష్ఠరోగము కలిగి ఊరు అవతలకి వెలివేయబడినటువంటి ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగినాడు, అయ్యా నన్ను శుద్ధిగా చేస్తావా అంటే యేసు ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నిన్ను శుద్ధినిగా చేస్తానని చెప్పాడు. ప్రియమైన వారు ఎంత గొప్ప ప్రేమ యేసు ప్రభులో ఉందో చూడు. కుష్ఠి రోగులను స్వస్థపరిచినటువంటి దేవుడు ఆయన. ప్రియులారా అంతేకాదు దయ్యాలు పట్టిన వారు అనేక మంది వచ్చారు, అనేక దయ్యాలను ఆయన విడిపించాడు. ప్రియమైన వారులారా యేసు ప్రభు ఎంతో ప్రేమ కలిగిన వాడు. నన్ను కూడా ప్రేమిస్తాడు ఆయన. దుఃఖంలో ఉన్నావా, బాధలలో ఉన్నావా, వ్యాధితో ఉన్నావా, పాపము చేసి పాపం వల్ల నీకు భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చినాయా, యేసు ప్రభు నమ్ముకో. ఆయన అందుకోసం వచ్చాడు. మన పాపములను తీసివేయడానికి యేసు ప్రభు ప్రత్యక్షమైనాడు. మన పాపములు తీసివేస్తాడు ఆయన. అందుకని పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన యొద్ద ఏముందంటే మానవునికి పాప క్షమాపణ ఆయన దగ్గర దొరుకుతుంది అని దేవుడి వాక్యంలో రాయబడ్డది. పిల్లలు ఎంత ప్రేమమూర్తి ఆయన. అంతేకాదండి మనందరం అనుకుంటా ఉంటాం నేను చనిపోయినా కానీ మోక్షానికి వెళ్ళాలని. యేసు ప్రభువుని నమ్ముకుంటే యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన నీ కోరికలు తీరుస్తాడు, మన పాపము క్షమిస్తాడు. మన కోరిక ఏమిటంటే పరలోకానికి వెళ్ళడమే. మోక్షానికి వెళ్ళాలనుకుంటా ఎంత చెడ్డవారమైనా, దొంగలమైనా, మనం అబద్ధాలు చెప్పినా చనిపోయినప్పుడు మనం ఏమనుకుంటాం, పరలోకానికి మోక్షానికి పోవాలనుకుంటాం. కాదండి, యేసు ప్రభు ఒక్కడే ఆ మోక్షానికి మార్గమై ఉన్నాడు. నేను ఆ పాపములు క్షమించగలడు, ఆ మోక్షానికి అనగా పరలోక రాజ్యంలో నిన్ను చేర్చగలడు. ప్రియులారా అందుకనే ఆయన మన పాపముల కొరకు 2 చేతులలో చీలలు నాటబడ్డాయి. మన పాపముల కొరకు పాదముల చీల నాటబడింది. మనం నడిచి చేసిన పాపాన్ని బట్టి. ప్రియమైన వారులారా మనం తలతో చేసిన ఆలోచనలు బట్టి తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడింది. మనము హృదయముతో చేసిన ఆలోచనలు బట్టి ఆయన హృదయంలో డొక్కలో బలిము పోటు పొడవబడింది. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు. పిల్లారా యేసు ప్రభు లోకానికి వచ్చింది నిజమే, నేను ఆ పాపముల కొరకు చనిపోయింది నిజమే, నేను ఆ పాపముల కొరకు 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఉన్నాడు, మరలా తిరిగి రాబోతున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్నావా, రక్షణ పొందుకున్నావా ఈ మధ్యాహ్నకాల సమయంలో? అందుకనే యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు అన్నాడు. అలాగే యేసు ప్రభు గారికి వెళ్ళాలంటే ఒకటే చెప్పాడు ఆయన, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. కాబట్టి ప్రియమైన వారులారా దేవుడిచ్చే ఉచితమైన రక్షణను పొందుకొని, దేవుడిచ్చే ఉచితమైన సమాధానంను పొందుకొని, యేసు ప్రభు ఇచ్చే ఉచితమైన శాంతిని పొందుకొని, యేసు ప్రభు ఇచ్చే ఉచితముగా పరలోక రాజ్యములు మీరు అందరూ చేరాలని ప్రభు గారు కోరుకుంటూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రియమైన తండ్రి స్తోత్రాలు. ఆయన ఈ వేమల చేడు అనే గ్రామములో ఈ సువార్తను ప్రకటించు, రక్షించండి అందరినీ. ఈ సువార్త బృందాన్ని దీవించమని వారి పాడి పంటలు
పిల్లల చదువులు, చేతి పనులు, వారి ఇంటి ప్రతి ఒక్క నాయన బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఈ సువార్త బృందాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఈ గ్రామాన్ని మీ చేతులకు అప్పచెప్పి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.